In the 4th chapter of Amos, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము and in the 13th verse, 13వ వచనం, this is what he prophesied. ఆమోసు ప్రవచించిన మాటలు ఇవి. 12th verse he said, 12వ వచనం ఆయన ఏం చెప్పాడంటే, prepare to meet your God. మీ దేవుని సన్నిధి కనబట్టుకే సిద్ధపడుడి. Prepare to meet your God. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. All of us have to prepare to meet God. మనందరం దేవుని కలుసుకోవడానికి సిద్ధపడాలి. And in the 13th verse, 13వ వచనంలో he said, for lo, he that formeth the mountains పర్వతములను నిరూపించువాడును, and created the wind and declareth unto man what is his thought. గాలిని పుట్టించువాడు ఆయనే, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. Do you see this? ఈ విషయం గమనిస్తున్నారా? Declares to man what is his thought. మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే. My dear friends, నా ప్రియ స్నేహితులారా, thoughts తలంపులు turn into actions. క్రియలుగా మారతాయి. Actions క్రియలు turn into a character. గుణశీలముగా మారతాయి. And a character గుణశీలము determines your destiny. మీ గమ్యస్థానాన్ని అది చేరుస్తుంది. Where does it begin? ఇది ఎక్కడ ఆరంభమైంది? It begins with your thoughts. మీ యొక్క తలంపుల దగ్గర ఆరంభమైంది. That is why the Lord Jesus says, అందుకని యేసు ప్రభు ఏం చెప్పారంటే, out of the heart proceed evil thoughts. హృదయములో నుండి దురాలోచనలు బయటకు వచ్చును. How sad. ఎంత విచారము. I think the people, when I was a boy in Madras, మద్రాసులో నేను ఒక బాలుడుగా ఉండినప్పుడు generally the people were more gentle. సాధారణంగా నా చుట్టూ ఉండేటువంటి ప్రజలు ఎంతో మృదువుగా ఉండేవారు. I came as a little boy to Madras, చిన్న బాలుడుగా నేను మద్రాసు పట్టణంకి వచ్చి తిని, and I found that my classmates and friends were all very well spoken boys. నా తరగతి విద్యార్థులు, నా స్నేహితులు నాతో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. They were not the kind of rude and brutal people that we see today. ఈ దినములు చూస్తున్నట్లుగా ఎంతో మొరటి వాళ్ళుగానో క్రూరమైన వ్యక్తులుగా ఆ దినములు ఉండేవారు కాదు. Somehow the Tamil Nadu people have become very hard and kind of wild. ఈ దినము తమిళనాడు ప్రజలు ఎంతో మొరటివారుగా, కఠినమైన వ్యక్తులుగా, క్రూరమైన వ్యక్తులుగా మారుతున్నారు. They don't have that beautiful humble culture. దీనమైనటువంటి సంస్కృతి కలిగిన ప్రజలుగా ఇప్పుడు ఉండడం లేదు. And some of my friends, నా స్నేహితుల్లో కొందరు they spoke such excellent English. ఎంతో మంచి ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు. I was not the best. నేను ఉత్తమమైన విద్యార్థిని కాదు. But today, కానీ ఈ దినము wherever I speak in England or America or anywhere, ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఇంకెక్కడ నేను మాట్లాడినప్పుడు people are amazed at my English. నా ఇంగ్లీష్ భాషను చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. They ask me, where did you learn your English? మీ ఇంగ్లీష్ భాష ఎక్కడ నేర్చుకున్నారండి అని నన్ను అడుగుతూ ఉన్నారు. I said I learnt it in Madras. నేను మద్రాసు పట్టణంలో ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్తూ ఉంటాను. Today, ఈ దినము our officials and others, they can't even talk one decent sentence of English. మన అధికారులు కానీ పెద్దవారు ఇంగ్లీష్లో ఒక్క వాక్యం కూడా సరిగ్గా మాట్లాడడానికి ఎంతో కష్టపడుతున్నారు. And I have to correct the lecturers and professors. లెక్చరర్లను, ప్రొఫెసర్లను కూడా నేను దిద్దవలసి వస్తుంది. But I was not the best. నేను ఉత్తమమైన విద్యార్థిని ఏమీ కాదు. But కానీ see, they have destroyed education. They have destroyed education. విద్యను పూర్తిగా నాశనం చేశారు. That means దాని అర్థం ఏంటి? they have completely destroyed the possibilities of boys from the state outshining everybody. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు
ఇతరుల కంటే బాగా చదువుకునేటువంటి అవకాశాలను రాజకీయవేత్తలే పూర్తిగా పాడు చేశారు. How terrible! ఎంత భయంకరమైన విషయం. That I have seen in my lifetime. నా జీవితంలోనే ఈ విషయం జరగడం నేను చూశాను. Here the prophet Amos says, ప్రవక్త అయిన ఆమోస్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, God declares to you your thought. దేవుడు మీ యొక్క ఆలోచనల విషయమై ప్రకటిస్తున్నాడు. Yes. అవును. If the thoughts of these proud men were declared to them, ఈ గర్విష్ఠుల యొక్క తలంపులు వారికి తెలియపరిస్తే, we are destroying people. మన ప్రజలు నాశనం We are చేస్తున్నాం. destroying their chances. We are destroying education. ప్రజల యొక్క అవకాశాలను, ప్రజల యొక్క విద్యను మనం పాడు చేస్తున్నాం. We are talking about our ancient culture. మన పురాతన నాగరికత గురించి మాట్లాడుతున్నాం. And what the wonderful standard of English that existed, we have ruined. ఒకప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి మంచి ఆ ప్రమాణాలను పూర్తిగా మనం పాడు చేస్తున్నాం. After all, you're not going to make Tamil international language or the language of UNO. తమిళ భాషను అంతర్జాతీయ భాషగానో లేక ఐక్యరాజ్య సమితిలో భాషగానో మీరు మార్చబడడం లేదనుకోండి. But కానీ Tamil has its beauty. తమిళ భాషకు దానికి ఉండవలసిన అందం దానికి ఉంది. So, కాబట్టి we don't have to ignore that beauty. ఆ అందాన్ని ఏమాత్రం నిర్లక్ష్యపరచాలని భావించడం లేదు. కానీ If you think that you want to destroy education, విద్యను పూర్తిగా నాశనం చేయాలని మీరు ఆలోచిస్తే, see, I keep a dictionary next to me. ఎల్లప్పుడూ నా పక్కనే నిఘంటువును ఉంచుకుంటాను. Whenever I can't understand a word, I turn to the English dictionary. ఏ పదమైనా నాకు అర్థం కాకపోతే వెంటనే ఆ నిఘంటు వైపు తిరుగుతాను. Because ఎందుకంటే I don't know everything. నాకు అన్నీ ఏమీ తెలియవు. But కానీ what a sad thing. ఎంత విచారకరమైన విషయం. You know, we have some English medium schools. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి. Irukoro. But కానీ the teachers can't talk decent English. దాంట్లో పనిచేసే ఉపాధ్యాయులకే ఇంగ్లీష్ భాష సరిగ్గా మాట్లాడడం తెలియదు. They have got big degrees. ఉండడానికి మాత్రం పెద్ద డిగ్రీలు ఉన్నాయి. But కానీ they can't even talk proper English. సరైన ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వారికి తెలియదు. You see, చూడండి, behind destruction, ఒక విషయం పాడవడానికి there వెనుక is a destructive thought. పాడు చేసే తలంపు ఒకటి ఉంటుంది. Behind promotion and elevation, ఒక వ్యక్తి బాగుపడడానికి, పదోన్నతి చెందడానికి వెనుక there is a noble thought. ఒక ఘనమైన తలంపు ఉంటుంది. See, what are your thoughts? మీ తలంపులు ఏమిటి? Thoughts of the flesh, శరీరానుసారమైన తలంపులా, cinema thoughts, సినిమా తలంపులా, avaricious thoughts, ధనాపేక్షతో కూడిన తలంపులా, all the time money thought. ఎప్పుడు చూసినా డబ్బుల గురించి తలంచే తలంపులా. I don't know what your thoughts are, మీ తలంపులు ఏంటో నాకు తెలియదు. but you must go to God కానీ మీరు దేవుని వద్దకు వెళ్ళాలి. and say, search me, O God. ఓ దేవా, నా హృదయాన్ని పరిశోధించండి, Know my thoughts. నా తలంపులను పరిశీలించండి. If you turn to the 5th chapter of Amos ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం వైపు మీరు తిప్పినట్లయితే and the 12th verse, 12వ వచనం, for I know your manifold transgressions మీ అపరాధములు విస్తారమైనవనియు, and your mighty sins, మీ అపరాధములు విస్తారములైనవనియు, they afflict the just, నీతిమంతులను బాధపరుచున్నారనియు, they take a bribe, లంచం తీసుకొనిచున్నారనియు, and they turn aside the poor in the gate from their right. గుమ్మముల వద్ద నుంచి పేదలను మీరు పంపించి వేచున్నారని వినుచున్నాను. What is that? ఇదేమిటి? They take a bribe, లంచాలు తీసుకొనిచున్నారు, they turn the poor from their right. న్యాయము జరగకుండా పేదలను పంపించి వేస్తున్నారు. Is that not happening before our eyes? మన కళ్ళ ఎదుట ఇది జరగడం లేదంటారా? Recently, ఈ మధ్య కాలంలో after the recession in America, అమెరికా దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత they said, వారు ఏం చెప్పారు? let us discover
all those people who have hidden their money in Swiss banks. స్విస్ బ్యాంకులో ఎవరెవరైతే డబ్బులు దాచారో వారిని కనుగొందాం అన్నారు. So కాబట్టి they said, వారు ఏం చెప్పారు? you must reveal to us all the Americans who have got money in Swiss banks, Switzerland's banks. స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకుల్లో ఎవరెవరు అమెరికా దేశస్తులు ఆ ఖాతాలు ఉన్నాయో వారి పేర్లు తెలియపరచమని చెప్పారు. Switzerland said, స్విట్జర్లాండ్ ఏం చెప్పిందంటే, we have banking laws of secrecy. మా బ్యాంకు చట్టములు ఎంతో రహస్యంగా ఉండే చట్టాలు మాకున్నాయి. That is, అంటే secrecy about people's bank accounts. ప్రజల యొక్క బ్యాంకుల ఖాతాల గురించి రహస్య చట్టాలు మాకున్నాయి. But కానీ you know, these men are avoiding taxes. పన్నులు చెల్లించకుండా ఈ ప్రజలు ఏ విధంగా ఎగవాతదారులుగా మారారు. So reveal to us who these men are. వారి పేర్లు మాకు తెలియపరచని చెప్పారు. Then తర్వాత the notice came to the Indian government భారతదేశ ప్రభుత్వానికి కూడా కొన్ని నోటీసులు వచ్చాయి from Switzerland. స్విట్జర్లాండ్లో నుండి. We are ready to reveal all the secret accounts. రహస్యంగా ఎవరెవరి ఖాతాలు కలిగి ఉన్నారో వారి పేర్లు తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. If you ask us, we will give you. మీరు మమ్మల్ని అడిగితే మేము వారి పేర్లు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం. Someone who works in the Madras fort told me, మద్రాస్ ఫోర్ట్లో పనిచేసే ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, when that letter came, ఆ యొక్క ఉత్తరం వచ్చినప్పుడు they put it aside. దాన్ని పక్కన పెట్టేశారు. Why? ఎందుకు? Indians are the ones that have hidden the biggest sums in Switzerland. స్విట్జర్లాండ్లో ఎక్కువ మొత్తంలో ఖాతాలు డబ్బులు కలిగి ఉన్నవారు ఎవరంటే భారతీయులే. Hidden. రహస్యంగా కలిగి ఉన్నవారు భారతీయులు. Hidden. రహస్య ఖాతాలు కలిగి ఉన్నవారు ఎక్కువ మంది భారతీయులే. My dear friend, నా ప్రియ స్నేహితులారా, look at the hearts. ప్రజల యొక్క హృదయాలను చూడండి. Outwardly, బయటికి కనపడడానికైతే oh, we will do this, we will do that. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఎంతగానో వాగ్దానం చేస్తారు. But కానీ money that should be given for tax పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన డబ్బులు is not even declared. చెల్లించకుండా ఈ విధంగా రహస్యంగా స్విస్ బ్యాంకులో వేయడం, Accounts false. తప్పైన లెక్కలు చూపించడం. And can it be hidden from God? దేవుని ఎదురు నుంచి మనం దాచిపెట్టగలమా? You can hide it in Switzerland. స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకులో మీరు దాచిపెట్టవచ్చు, But కానీ you can't hide from God. దేవుని ఎదురు నుండి మనం దాచిపెట్టలేము. So God says, కాబట్టి దేవుడు చెప్తున్నాడు, they take a bribe మీరు లంచములు తీసుకొంటున్నారు, and they turn aside the poor in the gate దరిద్రులను గుమ్మ ఎదురు నుంచి పంపించి from వేస్తున్నారు. their right. దరిద్రులు వారికి చెల్లించవలసిన న్యాయం చెల్లించకుండా గుమ్మంలో నుంచి పంపించి వేస్తున్నారు. And the 15th verse, 15వ వచనం, hate the evil కీడును ద్వేషించి and love the good. మేలును ప్రేమించుము. Establish judgment in the gate. గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. Establish judgment in the gate. గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. It may be that the Lord God of hosts will be gracious. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా కనికరించును. It may be. ఒకవేళ కనికరించును. If you establish righteousness in the gate, మీరు గుమ్మములో న్యాయం స్థిరపరిస్తే, then you may receive grace from God. అప్పుడు ఒకవేళ దేవుని వద్ద నుంచి మీరు కనికరమును పొందుకొనవచ్చునేమో. My dear friend, నా ప్రియ స్నేహితులారా, look at the way people deceive each other. ప్రజలు ఒకరినొకరు మోసం చేసుకునే విధానాన్ని చూడండి. Money డబ్బు విషయంలో and murder.
హత్య చేసుకునే విషయంలో both go together. రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. For the sake of money, డబ్బు కోసం how many people are ready to kill? ఎంతమంది ఇతరులను చంపడానికి కూడా వెనకాడడం లేదు. How sad. ఎంత విచారము. One young man from Korea, కొరియా నుండి వచ్చిన ఒక యవనస్తుడు, a student, ఒక విద్యార్థి wanted to post a letter. ఒక ఉత్తరం పంపించాలనుకున్నాడు. And some young fellows వేరొక యవనస్తుడు wanted to go and drink or buy drugs. వెళ్ళి ఏదో తాగాలనుకున్నాడు, లేకపోతే మారక ద్రవ్యం సేకరించాలని భావించాడు. So they attacked this student. కాబట్టి ఈ విద్యార్థి మీద దాడి చేశాడు. They attacked this student వేరే విద్యార్థులు ఈ విద్యార్థి మీద దాడి చేశారు. and he was killed ఈయన చనిపోయాడు just for a few dollars. కొన్ని డాలర్ల కోసం. A young man told me ఒక యవనస్తు నాతో ఏం చెప్పాడంటే, here in India, భారతదేశంలోనే for the sake of 34 rupees, 34 రూపాయల కోసం I killed my friend. నా స్నేహితుడు నేను చంపానండి అని చెప్పాడు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, let there be righteousness in the gate. గుమ్మములో న్యాయమును నీతిని స్థాపించుడి. Let there be judgment in the gate. గుమ్మములో నీతి కనబడాలి. Let there be judgment in the court. కోర్టుల్లో న్యాయం కనబడాలి. Let there not be bribery in the court. కోర్టుల్లో సైతము లంచములు కనబడకూడదు. It is a well-known fact, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. and it is a world, it's known in all the world, ప్రపంచంలో అన్ని భాగములు కూడా ఈ విషయం తెలుసు. that crores and crores of money are being passed on in our courts. కోట్లాది రూపాయల డబ్బు మన కోర్టు వ్యవస్థల కొరకు ఖర్చు పెడతారనే విషయం అందరికీ తెలిసిన సత్యం. Perverting judgment. ఆ యొక్క న్యాయ తీర్పును మళ్లించడానికి God says, దేవుడు చెప్తున్నాడు, if you bring righteousness and judgment to the gate, గుమ్మముల ఎదుగు నీతి న్యాయమును మీరు తీసుకుని వస్తే then there is hope for you. మీకు అప్పుడు నిరీక్షణ ఉంటుంది. Then 6th chapter of Amos ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము and the 12th verse. 12వ వచనం. Shall horses run upon the rock? గుర్రములు బండల మీద పరిగెత్తునా? No, లేదు, they can't run on the rock. అవి బండల మీద పరిగెత్తలేవు. Will one plow there with oxen? అట్టి చోట ఎవడైనా ఎద్దులతో దున్నునా? No, లేదు. the plow won't go through the big rock. పెద్ద రాళ్ల మీద ఏ విధంగా నాగలు పెట్టి దున్నలేరు. For you have turned judgment into gall, మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగా మార్చితిరి, and the fruit of righteousness into hemlock. నీతి ఫలమును ఘోర దుర్మార్గముగా మార్చితిరి. You have turned the fruit of righteousness into poison. మీరు నీతి ఫలమును విషముగా మార్చితిరి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, this is an ancient city. ఇది ఒక పురాతన పట్టణము. I don't know very much about all that is happening, జరిగే విషయములన్నీ నాకు తెలియదు. but కానీ God says, దేవుడు చెప్తున్నాడు, you have turned the fruit of righteousness into hemlock, మీరు నీతి ఫలమును ఘోర దుర్మార్గముగా మార్చారు, and judgment into gall, into bitterness. న్యాయమును ఘోరమైన అన్యాయముగా చేదుగా మీరు మార్చారు. Oh, how sad. ఓ ఎంత విచారము. So God wants truth. దేవుడు సత్యమును కోరుకొంచున్నాడు. He wants us to acknowledge the truth. సత్యమును మనం అంగీకరించాలని దేవుడు కోరుకొంచున్నాడు. Then God may be merciful, says the Bible. అప్పుడు దేవుడు ఒకవేళ కనికరించునేమో అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. One big magician came to one of my meetings. ఒక పెద్ద మాంత్రికుడు మన కూటంలో దానికి హాజరయ్యాడు. And he was a man challenging other magicians. వేరే అనేక మంది మాంత్రికులకు సవాల్ విసురుతున్న వ్యక్తి ఈ పెద్ద మాంత్రికుడు. But కానీ he was crying and weeping. కూటంలో కూర్చుని ఏడుస్తూ ఉండినాడు. Oh, what a terrible sinner I am. అయ్యో ఎంత భయంకరమైన పాపిని నేను. Calling me a sinner is a very light kind of word.
You must find some other word for me. నన్ను పాపి అని పిలవడం ఎంతో సులువైన విషయం. ఇంకో పెద్ద పదం ఉపయోగించి నన్ను పిలవండి. He was weeping. ఎంతో ఏడుస్తూ ఉండినాడు. And he confessed all his sins. తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. And he became a new man. ఆయన నూతన వ్యక్తిగా మారాడు. Healing the sick. రోగులను స్వస్థపరిచే వ్యక్తిగా మారాడు. Casting out evil spirits. దురాత్మతో పట్టబడిన వారిని విడిపిస్తూ. Once upon a time he was using those evil spirits to do evil. ఒకానొకప్పుడు ఆ యొక్క చెడుగు చేయడానికి ఆ దురాత్మను ఉపయోగించినట్టు ఆ వ్యక్తి. But కానీ ఇప్పుడైతే when Jesus transformed him, యేసు ప్రభు ఆయన పూర్తిగా మార్చిన తర్వాత he became a new man. ఆయన నూతన వ్యక్తిగా మారాడు. Last of all, చివరిగా let me turn you to Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయం వైపు తిప్పుకుందాం. Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. Here in the 5th verse, ఇక్కడ 5వ వచనంలో, but he was wounded for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. Do you see that, friends? స్నేహితులారా, దీన్ని చూస్తున్నారా? Is anybody qualified to bear your sins? మీ పాపములను భరించడానికి ఎవరైనా అర్హులా? Is there any other prayaschit bali for sin? Propitiatory sacrifice for sin? మీ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా ఎవరైనా మరణించడానికి అర్హులా? No. లేదు. Can you show me any sinless person who died for you? నీ పాపం నిమిత్తమై మరణించిన పాపరహితమైన వ్యక్తిని ఎవరైనా చూపించగలరా? Any guru, any prophet, any priest? ఏ గురువునైనా, ఏ ప్రవక్తనైనా, ఏ యొక్క వ్యక్తినైనా మీరు నాకు చూపించగలరా? Not one. ఎవరిని మీరు చూపించలేరు. But Jesus కానీ యేసు ప్రభు was bruised for our iniquities. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. The punishment of our peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. Do you see that? దీన్ని చూస్తున్నారు ప్రియులారా? That you and I can have peace. నీవు నేను సమాధానం అనుభవించినట్లుగా All our sin and all the filth in our lives. మన జీవితంలో ఉన్న పాపం అంతా, మురికంతా కూడా ఆయన మీద కొట్టబడింది. The sinless Lord Jesus took it upon his sinless body. పాపరహితమైన యేసు ప్రభు పాపరహితమైన తన శరీరం మీదకి మన పాపములన్నీ మోసాడు. No such sacrifice was ever made. అటువంటి త్యాగము, బలి చరిత్రలో ఎన్నడూ చేయబడలేదు. No such sinless person ever walked on earth. భూమి మీద అటువంటి పాపరహితమైన వ్యక్తి యేసు తప్ప ఎవరు నడవలేదు. He was without sin. యేసు పాపము ఎరుగుని వాడిగా ఉన్నాడు. And he took your sin and my sin. ఆయన నీ పాపం నా పాపాన్ని మోసాడు. You and I don't have to be any longer hypocrites and humbugs. నీవు నేను ఇక ఎన్నడూ ఒక వేషధారులుగానో మోసగాళ్ళముగానో ఉండని అవసరమే లేదు. Listen, friends. వినండి స్నేహితులారా, If there is anybody in this city ఈ పట్టణంలో ఎవరైనా సరే who hates Jesus, యేసును ద్వేషించే వ్యక్తి ఉంటే please beg him to come and hear God's word. దయచేసి వచ్చి వాక్యం వినమని బ్రతిమలాడండి. Tell him. ఆయన చెప్పండి. Don't shut your window. ఏ విధంగా మీరు మనసు Open మూసివేసుకోవద్దు. your windows. మీ మనసును తెరవండి. Let light come in. వెలుగు వచ్చినట్లుగా మీ మనసును తెరవండి. And you will see that the Lord Jesus is a precious Savior. యేసు ప్రభు ఎంత ప్రశస్తమైన రక్షకుడో ఆయన గమనిస్తాడు. People are afraid ప్రజలు ఎంతో భయపడుతూ ఉన్నారు. that this is some kind of prasaram. ఏదో ఒకలాంటి ప్రచారం అనుకుంటున్నారు. No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా, I am not interested in some prasaram, some propaganda. ఏదో ప్రచారం చేయడంలో నాకు ఎటువంటి ఇష్టం లేదు. Nobody pays me any money. నాకెవరు డబ్బు చెల్లించరు. And I am not going to take a paisa
for my work during these nights. ఈ రాత్రిలో నేను చేసే సేవ కొరకు ఎవరైతే నుండి ఒక పైసా కూడా తీసుకోను. Money is not my interest, డబ్బు మీద నాకేమాత్రం అభిలాష లేదు, but your soul, కానీ మీ ఆత్మ అంటే నాకు ఇష్టం. the soul of the man who hates Jesus. యేసును దేశించే ఒక వ్యక్తి యొక్క ఆత్మ మీదే నాకు That soul is very precious. ఆత్మ ఎంతో ప్రశస్తమైంది. How can you hate the Lord Jesus? యేసు ప్రభువును ఏ రీతిగా ద్వేషించగలవు? One nurse said to me, ఒక నర్సు నాతో చెప్పింది, I can't even drink milk. నేను పాలు కూడా తాగలేకపోతున్నానండి. I have a protein allergy. ప్రోటీన్ల వల్ల నా యొక్క ఒళ్ళంతా దురద కలుగుతుంది. I said, poor girl, you work so hard. అయ్యో పాపం, ఈ అమ్మాయి ఎంతో కష్టపడి పనిచేస్తుంది. And if you don't even drink some milk, కొద్ది పాలు కూడా తాగలేకపోతే strength? బలం ఏ విధంగా వస్తుంది? I'll pray for you. నేను నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాను. God will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. And the Lord Jesus Christ healed her. యేసు ప్రభు ఆ అమ్మాయిని పూర్తిగా స్వస్థపరిచాడు. My dear people, నా ప్రియమైన వారలారా, you need healing. మీకు స్వస్థత అవసరం. You hate the light. వెలుగును ద్వేషిస్తారా? You hate Jesus. యేసును ద్వేషిస్తారా? You hate milk. పాలను ద్వేషిస్తారా? You will die. మీరు మరణిస్తారు. Your soul will die. మీ యొక్క ఆత్మ మరణిస్తుంది. The Lord Jesus loves you. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. And he took your punishment. మీ యొక్క శిక్షను ఆయన భరించాడు. All your sin. మీ పాపాలన్నీ ఆయన మోసాడు. All your hatred. మీ ద్వేషం అంతటిని, All your pride. మీ యొక్క గర్వం అంతటిని, That you might have peace. తద్వారా మీకు సమాధానం కలుగునట్లుగా. And with his stripe ఆయన పొందిన దెబ్బల చేత we are healed. మనకు స్వస్థత కలుగుతున్నది. My dear people, నా ప్రియమైన వారలారా, may God open your heart దేవుడు మీ హృదయం తెరుచును గాక. to humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.